మినీ ట్యాంక్ బండ్ హామీలు మూటలు ఎమ్మెల్యే కార్పొరేటర్ నిర్లక్ష్య వైఖరి షేర్లింగంపల్లి నియోజకవర్గం గోపి చెరువు మిషన్ భగీరథ పథకం నిధులతో మినీ ట్యాంక్ బండ్ గా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కార్పొరేటర్ హామీలు గూటకాయ స్వాహ. రాష్ట్ర ప్రభుత్వం అంటే గత రాష్ట్ర ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ప్రస్తుతం ఉన్న 2 సంవత్సరాల క్రితం గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం గత టీఆర్ఎస్ ప్రభుత్వాలు మిషన్ భగీరథ పథకం పేరిట కోట్లాది రూపాయలు చెరువుల సుందరీకరణ పేరుతో మంజూరు చేసింది. అయితే గత మేయర్ బొంతు రామ్మోహన్ అప్పటి ఎమ్మెల్యే టీఆర్ఎస్లో ఉండే ఆయన అరికెపూడి గాంధీ లోకల్ ఎమ్మెల్యే 106 డివిజన్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్లస్ ఈయన రాగం నాగేంద్ర యాదవ్ మిగతా ఈ గోపి నగర్ ప్రజలు వీళ్ళంతా కలిసి దీన్ని సుందరీకరణ చేసి చెరువును మరమ్మత్తు చేయాలని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అనే సదుద్దేశంతో కోట్లాది రూపాయలు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిండు. ఆ నిధులు మంజూరు చేస్తే ప్రస్తుత కార్పొరేటర్ ఎమ్మెల్యే కనీసం ఈ చెరువుకు ఇంత మట్టి పోసిండ్రు పోసి దాన్ని ఆ 2 సైడ్ల జేసీబీలతో ఇట్లా సాఫ్ చేసిర్రు. ప్రస్తుతం దీన్ని ఆక్రమించుకోవడానికి మంచి పద్ధతి ఆక్రమించుకున్నారు. అంటే దానికి ఒక సామెత చెప్తా. ఈ షేర్లింగంపల్లి 106 డివిజన్లో ఒక కథనం ఉంది, అంటే ఒక పద్యం ఉంది. ఏమనంటే ఎందెందు వెతికిన అందందే కలదు అవినీతిమయం. అంటే ఇక్కడ అవినీతిమయం రాజ్యమేలుతుంది. మరీ షేర్లింగంపల్లి నియోజకవర్గం అంటేనే ఇట్లా తొడగొట్టుకొని ఎక్కడ వాళ్ళ అభిమానులే కానీ కార్యకర్తలే కానీ మొత్తం వచ్చేస్తుంటారు. 10 గజాలున్నా 5 గజాలున్న భూముల కబ్జాలకే ఇక్కడ పని చేస్తూ ఉంటారు తప్ప ఇక్కడ పార్టీ అభిమానులు లేరు. ఇక్కడ టీఆర్ఎస్కు ఎవ్వరు లేరు. మొత్తం కబ్జాలకు గురి చేసి షేర్లింగంపల్లి ఇవాళ చూడండి, అక్కడ చూడండి ఆగో టోటల్గా అక్రమాలకు పుట్ట. పెద్ద పెద్ద పేకా మెడల భవనాలు చూడండి, ఆ భవనాలు చూడండి. అక్రమ కట్టడాలు చెరువును ఆక్రమించుకుని కట్టారు. ఆడొక గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ ఉంది మళ్ళీ అందులో. అక్కడ దేవాలయం పక్కకే అది మొత్తం చెరువును కబ్జా చేసి కట్టిండ్రు. చూడండి అక్కడ పాపిరెడ్డి కాలనీ అంటారు. అది పాపిరెడ్డి కాలనీ మామూలుగా 30 గుడిసెలు ఉన్న ఏరియా. టోటల్ గోపి చెరువును
మొత్తం మట్టి వేసి కనుమరుగు చేసింది. అయితే ఈ పరిస్థితిలో కనీసం స్థానిక ఎమ్మెల్యే ఏం దందా చేస్తున్నాడు, తన వ్యవహార శైలి ఏంది, ఎందుకు ఇలా చేస్తూ ఉన్నాడు అంటే డబ్బు, దహార్ది. అరే ఎంత కడుపు నిండదరా నాయన, మొత్తం చెరువును కబ్జా చేసారు. ఒకప్పుడు ఎంత నీట్గా ఉన్న ఈ చెరువు కట్ట ఇప్పుడు చూస్తే పనికి రాకుండా, ఒకసారి విజువల్లో చూపించండి, విజువల్లో ఆ గడ్డి ఆ చెరువు కట్ట చూపెట్టండి. చూడండి ఎట్లా ఉంది రోడ్డు, చూడండి. ఇగో ఇదే మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేస్తామన్నా చెరువు కట్ట పరిస్థితి చూడండి. మురికి తుమ్మ కంప, మొత్తం ఇక్కడ నడవడానికి రాదు, కనీసం వీడియో తీయడానికి కూడా రావడం లేదు. ఇలాంటి పరిస్థితి దాపరించి ఇగో ఇది మినీ ట్యాంక్ బండ్ కోసం ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈయన రాగం నాగేంద్ర యాదవ్ కార్పొరేటర్ చూడండి, అగో రకరకాల వయలు చుట్టి అది కూడా దొంగలకు అవినీతి నిలయంగా మార్చేసిండు. మొత్తం ఇదే దందా. చెరువు కట్ట పరిస్థితి చూడండి ఎంత. దీన్ని కనీసం దీన్ని పర్యాటకులకు కేంద్రంగా ఏర్పాటు చేసి బెంచీలు, కుర్చీలు, చల్లని వాతావరణంతో పాటు మొక్కలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కార్పొరేటర్ పరిస్థితి చూడండి ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంది. ఇలాంటి వాళ్లకు రాబోయేగా నెల రోజుల్లో కార్పొరేటర్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మొత్తం కబ్జా చేసిండంటే చెరువు. మీరు యాక్చువల్గా విజువల్స్లో వీడియోలో మీకు మొత్తం కనబడుతూనే ఉంది. ఇది ఒకప్పటి గోపి చెరువు కట్ట పరిస్థితి ఎలా ఉంది, సిసి కెమెరాలు ఎటుపోయినాయి. ఇక్కడ చూడండి మినీ ట్యాంక్ బండ్ ఎక్కడుందో సాక్షాత్తుగా మా తొలి వెలుగు ఛానల్ చూపిస్తుంది. చూడండి, మా తొలి వెలుగు ఛానల్ చూపిస్తుంది. చూడండి ఎట్లా ఉంది పరిస్థితి చూడండి. ఈ గుర్రపు డెక్కు ఆకు మొత్తం చెరువు నిండా ఆక్రమించుకున్న, దీనివల్ల సకల రోగాలకు నిలయంగా మారింది. దోమలు వీటితో నానా తంటాలు పడుతున్నా ఇక్కడ రాజీవ్ గురుకల్ప, పాపిరెడ్డి కాలనీ, గోపీనగర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు, రోగాల పాలవుతున్నా పట్టించుకున్న పాపాన లేదు. కనీసం ఈ 106 డివిజన్ ఇంత